ప్రజాపాలన కార్యక్రమాన్ని సర్పంచ్ కరిమెల వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని వెల్లడించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ఇదివరకు సేవా సెంటర్ల చుట్టూ తిరగడం జరిగేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడకుండా అభయహస్తంలోని 6 పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజల వద్దకే వచ్చి తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని వెంకటేష్ అన్నారు. ఈ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 10వ సంవత్సరము. ఈ 10వ సంవత్సరంలో కొత్త ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన దరఖాస్తుల అభయహస్తం కింద ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ఈరోజు జరుగుతున్నది. ఈరోజు 2వ తారీఖు 1వ నెల 2024 సంవత్సరము గ్రామసభ నిర్వహించి ఎంఆర్ఓ గారు వచ్చారు. గ్రామసభ నిర్వహించారు. అధికారులు, అగ్రికల్చరల్ ఆఫీసరు, తహసీల్దార్ గారు, సర్పంచ్ గారు, ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ఈ ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ జరుగుతున్నది. ఇక్కడ మనకు ఫ్యామిలీస్ 198 ఫ్యామిలీస్ ఉన్నాయని మనకు అధికారిక రికార్డ్స్ ప్రకారం ఉన్నది. కానీ మేము ఇప్పటికీ సర్పంచ్ గారు చెప్పినట్టు 250 పైచిలకు దరఖాస్తులనే పంపిణీ చేయడం జరిగింది. ఇంకా దరఖాస్తులు కొత్తగా పెట్టుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ ప్రజాపాలన దరఖాస్తులో ముఖ్యంగా మనకు మహాలక్ష్మి ఈ గ్రామంలో 2వ తారీఖు నుంచి 6 ఒక రోజు కానీ 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ ఊర్లో ఎలాంటి రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రైతు భరోసా కానీ ఇలాంటి ఉన్న ఇదివరకు పార్టీలా కాకుండా ప్రజాపాలన అంటే ఈ ఊర్లోనే ఈ ఊరికి వచ్చి ఇదివరకు మీ సేవలా కాకుండా మీ సేవల చుట్టూ తిరగకుండా మా దగ్గరికి వచ్చి ప్రతి పార్టీ వాళ్ళు ఏ పార్టీ అనుకుంటా ఇదివరకు టీఆర్ఎస్ వాళ్ళు ఏముంటుండే ఇందిరామ ఇల్లు ఏదైనా ఇల్లు ఏమంటే మా పార్టీ కోటేసి ఇస్తామంటుండే. రేషన్ కార్డు ఇప్పియమంటే ఇంతవరకు 10 ఏళ్ళు చేసినా ఇంతవరకు లేదు. అటువంటిది మా దగ్గర అవన్నీ ఏం లేకుంటే ఇటు ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా మా రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఇక్కడే కూర్చొని అన్ని ఫామ్స్ ప్రజల వద్దనే తీసుకుంటున్నాం. ఖచ్చితంగా అందరికీ లబ్ధి చేకూరేటట్టే